నిద్రలేని రాత్రులు 6వ భాగం. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో దిగాడు అనిల్. హైదరాబాద్ కంటే పలు రెట్లు ఎక్కువగా ఉన్న హంగులు, నిటారుగా వెడల్పుగా పటిష్టంగా శుభ్రంగా ఉండే రోడ్లు, ప్రశాంతంగా గట్టిగా మాట్లాడిన ప్రజలు, అడావిడి లేని వాళ్ల జీవితం. ఎందులోనూ చట్టాలను కట్టుబాట్లను అమలుపరిచే గుణం. కరెంటు కోత లేదు, ట్రాఫిక్ జామ్ లేదు, రైళ్లలోనూ బస్సుల్లోనూ పొంగిపొర్ల జనం లేరు, సినిమా హీరోల పోస్టర్లు లేవు. ముఖ్యంగా నగరమంతా వాసన దోమలను పోషించే మురికి కాలువలు లేవు. ఇంకా ఎన్నెన్నో లేవు. హైదరాబాద్ నగరానికి పూర్తి విరుద్ధంగా ఉన్న నగరం. హైదరాబాద్ కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని కొంత విచారపడ్డాడు. వరుణ్తో మాట్లాడి తాను కులాసాగా వచ్చి చేరినట్టు అందరికీ తెలియపరిచాడు. మరుసటి రోజే పనిలో చేరి తనని పూర్తిగా అందులో అంకితం చేసుకున్నాడు. పనులను హుషారుగాను తొందరగాను చేసి ముగించి పై అధికారుల మన్ననలు పొందాడు. రోజులు వేగంగా గడిచినాయి. అతను అక్కడికొచ్చి నెల రోజులయ్యింది. ఒకరోజు అతని పై అధికారి అయిన సోఫియా అనబడే సోఫియా గదికి వెళ్ళి ఆ రోజు పనికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ముగించి లేచినప్పుడు ఆమె అడిగింది, మిస్టర్ అనిల్, మిమ్మల్ని పర్సనల్గా ఒకటి అడగవచ్చా? అడగండి అని చెప్తూ మళ్ళీ కూర్చున్నాడు. ఇండియా నుండి వచ్చే వాళ్ళందరూ మనసు విప్పి మాట్లాడేవారుగాను, గలగలమని కలుపుకోలుగా ఉండేవాళ్ళని చూశాను. మీరు మాత్రం అలా లేరే. పని తప్ప ఇంక దేంట్లోనూ మీరు కలవరే ఎందుకు? అదొచ్చి సారీ, మీ పర్సనల్ విషయంలో నేను కలగజేసుకుంటున్నాను అనుకుంటే సమాధానం చెప్పక్కర్లేదు. మీ ప్రశ్నలో న్యాయం ఉంది. నన్ను నేనే ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మీరడిగింది నేను స్వాగతిస్తున్నాను. అనిల్ సోఫీ స్నేహం అలా మొదలైంది. అనిల్ కంటే ఆమెకు 10 సంవత్సరాలు ఎక్కువ వయసు ఉంటుంది. చాలా చలాకీగా హాస్యంగా మాట్లాడే అలవాటు గలది. అవతల వారికి తానుగా ముందుకు వచ్చి సహాయం చేస్తుంది. ఆ ఉత్సాహం ఆమెను తనకు తెలుసున్న వాళ్ల దగ్గరకు వచ్చి అతుక్కునేటట్టు చేస్తుంది. అందువల్ల అనిల్ యొక్క మౌనం ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఆ రోజు నుండి సోఫీతో మనసు విప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు అనిల్. తన గురించి, తన జీవితాన్ని తలకిందులు చేసిన మౌలాలి రైల్వే స్టేషన్ సంఘటనను, ఆ తర్వాత ఏర్పడిన మార్పులను వివరించాడు. రైలు కిందపడి చనిపోవాలనుకున్న అమ్మాయిని తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడిన నిజమైన హీరో ముందు కూర్చున్నాము అనే ఆశ్చర్యంతో అతన్ని చూసింది సోఫీ. మనసారా అభినందించింది. ఇంత చిన్న వయసులో ఎన్నో సాహసాలు చేసినా చాలా సింపుల్గా నడుచుకుంటున్నాడే నని ఆలోచించి ఆశ్చర్యపోయింది. సౌందర్య, స్వప్న, కవిత, వరుణ్, గౌరీ, తన తల్లిదండ్రులు, సౌందర్య తల్లిదండ్రులు అంటూ అందరి గురించి సందర్భం దొరికినప్పుడల్లా వివరాలు చెప్పాడు. అప్పుడు తన మనోభారం తగ్గటం గ్రహించాడు అనిల్. అతని విషయాన్ని చెప్ప మిస్టర్ అనిల్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్, ఐ అప్రిషియేట్ యూ, ఐ అడ్మైర్ యూ అంటూ మనసారా అభినందించేది. ఆ తర్వాత అతన్ని చూసినప్పుడల్లా ముద్దుగా కొన్ని మాటలు మాట్లాడుతుంది. రండి హీరో అని అప్పుడప్పుడు హాస్యంగా పిలుస్తుంది. అనిల్ తన గురించి పూర్తిగా చెప్పిన తర్వాత ఒకరోజు అనిల్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా అన్నది. పర్మిషన్ అడగక్కర్లేదు. అడగాలనుకున్నది హక్కుతో అడగచ్చు. అయితే సరే, తిన్నగా విషయానికే వస్తాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు? గౌరీనే కదా? లేదు, నాకు ఆలోచనే లేదు. మరి ఆ విషయాన్ని ఎందుకు నీ తల్లిదండ్రుల దగ్గర చెప్పలేదు? వాళ్ళ మనసును కష్టపెడతానేమోనని ఆలోచిస్తున్నాను. సరైన కారణాన్ని చెప్పలేక పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాను. అమ్మతో ఎలా కాదని చెప్పడం అని బాధపడుతున్నాను. మీ పేరెంట్స్ బలవంత పెడితే గౌరీనే కదా పెళ్లి చేసుకుంటావు? ఆమెతో చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవాడినే, కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఎప్పుడూ వచ్చింది లేదు. నిజమే, ఎందుకంటే కవిత తర్వాత నీకు సౌందర్యం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్. అదిరిపడ్డాడు. ఇది తప్పైన ఆలోచన. ఇందులో తప్పేముంది? ఆమె పెళ్ళైన మనిషి. మోహన్ తోటి సౌందర్య జీవించిన జీవితం పూర్తిగా తెలియటంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి నువ్వు వెనకాడుతున్నావు. అలాంటిదేమీ లేదు. దాన్ని ఒక సమస్యగానే అనుకోవటం లేదు. అలాగైతే నీ సంశయానికి కారణం? ఆపదలో సహాయం చేసాము కదా అని ఆమెను పెళ్లి చేసుకుందామనుకోవడం న్యాయం కాదు. అలాగైతే ఎందుకు పెళ్లి వద్దంటున్నావు? మీ తల్లిదండ్రులు ఇష్టపడినట్లు గౌరీనే పెళ్లి చేసుకోవచ్చే. కవిత ఏర్పరిచిన గాయమే ఇంకా నయం కాలేదు. అందువల్ల నాకు పెళ్లిలో ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎలా అంత ఖచ్చితంగా? నీ లోతైన మనసులో సౌందర్యాన్ని పొదిగి ఉంచావు. అబద్ధం లేదు. సౌందర్య అంటే నీకు ఇష్టం ఉంది. ఇంతవరకు ఆమె గురించి మాట్లాడిన మాటల్లో నుండి, మాట్లాడిన విధంలో నుండి, చూపించిన ఆదరణ నుంచి అది తెలుసుకున్నాను. అలాంటిదేమీ లేదు. కవిత ఏర్పరిచిన గాయానికి నీకే తెలియకుండా సౌందర్య ఒక మందుగా ఉన్నది. కొంచెం కొంచెంగా నీ మనసులోకి చొరబడింది. మంచి కల్పన కాదు, నిజం. నువ్వు హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు నీ తల్లిదండ్రులు, వరుణ్ వీళ్ళని వదిలిపెడుతున్నామని బాధపడటం కంటే సౌందర్యని విడిచి వెళ్తున్నామేనని నీ మనసు ఎక్కువ బాధపడలేదా? మనస్సాక్షికి మోసం చేయకుండా చెప్పు. మనస్సాక్షి లేదు అన్నది. తర్వాత అవును అని కూడా తలాడించింది. అతనికి అయోమయంగా ఉన్నది. వెంటనే అడిగాడు, మాట వరుసకి మీరు చెప్పింది కరెక్టేనని ఒప్పుకున్నా ఆ పెళ్లి తప్పు కాదా? ఎలా తప్పవుతుంది?
మా అమ్మా నాన్నలు దీన్ని అంగీకరించవద్దా? గుడ్. పెద్దవాళ్ళ అనుమతితోనే పెళ్లి చేసుకోవాలి అనే భారత సాంప్రదాయం భావనను అభినందిస్తున్నాను. కానీ జీవితం మీది. తల్లిదండ్రుల దగ్గర భవ్యంగా చెప్పి వాళ్ళు అనుమతించేటట్టు చెయ్యొచ్చు. మొదట సౌందర్య దీనికి ఒప్పుకోవాలే. నిజమే. మొదట ఆమె అంగీకారాన్ని అడుగు. కాదన్నదా వదిలే. కానీ నిన్ను వద్దని చెప్పేటంత మూర్ఖురాలుగా ఆమె ఉండదనుకుంటా. ఆమె ఒప్పుకుంటే నువ్వు వేలుకుంటావా? అది అది ప్రాక్టికల్గా సాధ్యమా? సౌందర్యం మీద ఉన్న ప్రేమను దాచిపెట్టడానికి ఇదే కారణం అయ్యుంటుందని ఊహించాను. అది నువ్వే నీ నోటి వెంట చెప్పేశావు. ఇప్పుడు నా దారికి వచ్చేశావని అనుకుంటున్నా. ప్రాక్టికల్ పద్ధతి, సమాజం, సాంప్రదాయం, కళాచారం ఇవన్నీ మనకు మనమే వేసుకున్న కంచెలు. కొన్ని సమయాల్లో అవే మనల్ని పనిచేయనివ్వకుండా అడ్డుపడతాయి. అందుకని వాటిని నిర్లక్ష్యం చేయమని చెప్పడం లేదు. అవసరమైనప్పుడు మార్చుకోవటంలో తప్పులేదు. మా దేశంలో ఇలాంటి కంచెలను అన్నింటినీ చాలా వరకు పీకి పారేశాం. అందువల్ల మేము ఇండిపెండెంట్ మనిషి యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ అదే మాకు కొన్ని సమయాల్లో కష్టాలను తీసుకువస్తుంది. మీ దేశంలో పాత పద్ధతులకు, సాంప్రదాయాలకు ఇంకా గౌరవం ఇస్తున్నారు. దాన్ని నేను అభినందిస్తున్నాను. దానికోసం మనుషుల కంటే కంచెలే ముఖ్యమనేది తప్పు. ఆ కంచెలోనే ఉండిపోయి చాలామంది జీవితాన్ని పోగొట్టుకోవడం నేను అంగీకరించలేను. మన జీవితానికి ఆ కంచె అడ్డుగా ఉండే పక్షంలో దాన్ని కొంచెంగా జరిపి పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా చెప్పింది సోఫీ. తన వాదనలను ఒక్కొక్కదాన్ని పిండి పిండి చేసి ఆ తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయాడు అనిల్. అయినా కానీ వాదించాడు. మా దేశంలో పెళ్ళి అనేది ఇద్దరికీ సంబంధించినది కాదు. అదొక సమూహ సంభవం. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధుత్వం. ఆ బంధుత్వం బలపడితేనే సంసార జీవితం సంతోషంగా ఏర్పడుతుంది. కానీ ఈ పెళ్లిని మా సమాజం అంగీకరించదు. అలాగైతే మీ దేశంలో జరుగుతున్న పరువు హత్యలను నువ్వు ఆదరిస్తున్నావా? అయ్యో, అందులో న్యాయమే లేదు. నువ్వు మాత్రమే కాదు, మీ దేశంలో ఉన్న తెలివిగల వాళ్ళందరూ కలిసి ఈ పరువు హత్యలను ఖండించడం లేదా? అందుకని నీ వంతుకు నువ్వు కొంచెం పనిచెయ్యి. నిన్ను చుట్టుకునున్న కంచెలను సౌందర్య కోసం కొంచెం జరిపిపెట్టు. నేను ఒప్పుకున్నా. ఆమె ఒప్పుకోకపోతే? మళ్ళీ చెప్తున్నా, నిన్ను వద్దని చెప్పడానికి ఆమె మూర్ఖురాలు అయ్యుండదు. అదే సమయం తప్పైన ఒక పెళ్లి వలన చేతిలో బిడ్డ ఉన్న అమ్మాయి ధైర్యంగా తన ప్రేమను బహిరంగంగా చెప్తుందని ఎదురుచూస్తున్నావా? అనిల్ దీర్ఘంగా ఆలోచించాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తడబడ్డాడు. కాలిఫోర్నియాలో ఉంటూ ఎక్కడో హైదరాబాద్లో ఒక మూలగా నివసిస్తున్న ఒక అబల అమ్మాయి గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుందే. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఏ దేశమైననూ అమ్మాయిలు అమ్మాయిలే. వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో అనేది మేము ఊహించుకోగలం. ఆ తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మళ్ళీ మొదలుపెట్టింది. కవిత వలన నీ మనసు గాయపడింది. నువ్వు ఆమెను బాగా లోతుగా ప్రేమించావు. కానీ ఆమె నిన్ను, నీ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోకుండా అవమానపరిచింది. సౌందర్యను బాగా అర్థం చేసుకున్నావు. అదేలాగా ఆమె కూడా ఇన్ని రోజుల్లో నీ గురించి అర్థం చేసుకుని ఉంటుంది అని నమ్ముతున్నాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. ముందు వెనక తెలియని ఒక అమ్మాయి కోసం ఇంత ఆదరణగా మాట్లాడుతున్నారే. నిజానికి నేను నీ కోసం మాట్లాడుతున్నాను. నా కోసమా? అవును. నీకు మంచి జీవితం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌందర్యాన్ని నిజంగానే ప్రేమిస్తున్నావు. కవిత వలన ఏర్పడిన గాయానికి ఇన్ని రోజులు ఈమె నీకు మందుగా ఉన్నది. ఈమెను పెళ్లి చేసుకుంటే నీకు మంచిది. కవితనే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినప్పుడు నువ్వెందుకు మనసు గాయపరుచుకుని తిరగటం? సౌందర్యని పెళ్లి చేసుకుంటే ఆమె నీకు మంచి భార్యగా ఉండబోయేది ఖచ్చితం. అందుకోసమే ఇంత పట్టింపుగా మాట్లాడుతున్నాను. ఆమె నాకు మంచి భార్యగా ఉంటుందని ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఇప్పుడు సమాధానం చెప్పలేను. తొందరగానే నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. సోఫీ మాటల్లోని ఖచ్చితమైన భావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక ముఖ్యమైన విషయం, అయోమయమైన ప్రశ్నకు జవాబులు కనుక్కోలేక తడబడుతున్నప్పుడు మనల్ని స్నేహంతో మన సమస్యను అర్థం చేసుకునే మూడో మనిషి దగ్గర ఆ బాధ్యతను అప్పగిస్తే అతను మన కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాడు. అందువల్లనే ఆలోచించి ఈ నిర్ణయం చెప్తున్నాను. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. మీరు చెప్పే నిర్ణయాలు సరైనవే అనడానికి సాక్ష్యాలు నువ్వే. నేనా? ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు. మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఒకసారి కూడా సౌందర్యాన్ని నీకు నచ్చలేదని, ఆమెపై ఎటువంటి ప్రేమ లేదని నువ్వు చెప్పలేదు. ఆమె గురించి మాట్లాడినప్పుడల్లా నీ మొహాన ఒక ప్రకాశమైన కాంతి రావడం చూశాను. అదొకటి చాలు నీలో ఆమె మీద ప్రేమ ఉన్నదని ధృవీకరించడానికి. ఇండియాకు వెళ్లేంతవరకు నీకు చాలా సమయం ఉన్నది. ఆలోచించి చూడు. నీ నిర్ణయం మాత్రం విప్లవాత్మకంగా ఉండని. థ్యాంక్ యూ. వచ్చే ఆదివారం లంచ్కి ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. మా ఆయన పిల్లలు నిన్ను కలుసుకోవడానికి చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఓ, నా పేరు ఇంతలోనే వాళ్ళ వరకు వ్యాపించిందా? ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. సౌందర్యకి మంచి జీవితం ఏర్పాటు చేసివ్వడానికి ఆమె తల్లిదండ్రులు ఎక్కువ శ్రమ పడ్డారు. బంధువుల మధ్య ఈ చర్చ చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నది. పెళ్లి బ్రోకర్లనే పూర్తిగా నమ్మారు. సౌందర్యని స్వప్నతో కలిపి ఏలుకోవడానికి విశాల హృదయం ఉన్న ఒక అతన్ని కనిపెట్టడం అంత సులభమైన కార్యమా ఏమిటి?
కులం, అంతస్తు, మతం అనే అడ్డంకులు అన్నీ దాటి వరుణ్ణి చూడటానికి ఒప్పుకున్నారు. వయసు మళ్ళిన వాళ్ళు, రెండో పెళ్లి వాళ్ళు అనే వరుళ్లను బ్రోకర్లు తీసుకువచ్చారే తప్ప 20 ఏళ్లున్న అమ్మాయికి సరిపోయే వరుడు దొరకలేదు. కొందరు ఆస్తి కోసం ఆశపడి వచ్చారు. సౌందర్య అనే ఆమెను ఆస్తులతో ఇవ్వబడే ఒక వస్తువులాగా చూశారు. అందులోనూ కొందరు స్వప్నను అంగీకరించమని చెప్పారు. అనిల్ యొక్క ఆలోచనలో కూర్చుండిపోయిన సౌందర్యను అర్థం చేసుకోకుండా ఆమె శోకాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కన్నవాళ్లు. తమకు ఆమె భారంగా లేకపోయినా ఆమెను పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నించారు. కన్నవాళ్ల ప్రేమ ఎంత గొప్పదో అనేది అనుభవపూర్వకంగా అప్పుడు గ్రహించింది. తల్లి చూపించే అభిమానం, ఆదరణ భాషల్లో తన బాధలను మరిచింది. అయినా కానీ వాళ్లకు తృప్తిగా ఏ వరుడు దొరకకూడదని అన్ని దేవుళ్లను ప్రార్థించింది. ఆమె తల్లిదండ్రులు స్వప్నను ప్రేమగా చూసుకుంటున్నారు. దగ్గరలో ఉన్న నర్సరీ స్కూల్లో చేర్చారు. పొద్దున్నే దించి రావటం, సరైన టైంలో ఇంటికి పిలుచుకురావటం తాత యొక్క ముఖ్యమైన పనిగా మారింది. ఊరికే తీర్పు చెప్పే పంచాయతీ ప్రెసిడెంట్ ఇప్పుడు మనవరాల ఆదేశాలకు కట్టుబడి ఉండటాన్ని చూసి ఆనందం చెందారు. స్కూల్లో నేర్చుకుని వచ్చే చిన్న చిన్న విషయాలను స్వప్న తన ముద్దు ముద్దు మాటలతో చెప్పడం చూసి సౌందర్య మనసు మైమర్చింది. ఆ రోజు వరుణ్ త్వరగానే ఇంటికి వచ్చాడు. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అనిల్ ఫోన్లో పిలిచాడు. వరుణ్ వెంటనే ల్యాప్టాప్ కెమెరాను ఆన్ చేసి అనిల్ మొహం చూసి మాట్లాడేటట్టు చేశాడు. అమెరికాలో తన గదిలో కూర్చుని అనిల్ మాట్లాడటం చూసి ఆనందపడ్డారు. స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత పలు విషయాల గురించి మాట్లాడుకున్నారు. తన గురించి అనిల్ ఏదైనా మాట్లాడా అనే ఆందోళనతో వాళ్ల మాటలు వింటుంది సౌందర్య. వరుణ్తో మాట్లాడిన తర్వాత సౌందర్య తండ్రిని పిలిచాడు. ఆయన దగ్గర ఒక్కొక్కరి కుశలాలు అడిగి తెలుసుకున్నాడు. సౌందర్య స్వప్న గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తున్నప్పుడు ఆమెకు ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది. కానీ వరుణ్ణి చూసే వివరాలను అడుగుతున్నప్పుడు తల్లడిల్లింది. ఆ తర్వాత అతను తన్ని పిలవటాన్ని ఆమె కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఏం సౌందర్య, ఎలా ఉన్నావు? ఆమెకు దడ ఎక్కువైంది. అతనేదో ఐ లవ్ యూ చెప్పినట్లు వంకర్లు పోయింది. సమాధానం చెప్పడానికి గొంతు రాలేదు. ఏమిటి, సమాధానమే లేదు? బాగున్నాను తడబడుతూ సమాధానం చెప్పింది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి, టైంకి తినండి. ఇంకా ఏదేదో మాట్లాడాలనుకున్నది కానీ గొంతు రాలేదు. సరే, నేను పెట్టేస్తానని చెప్పి ముగించాడు అనిల్. ఆ మరుక్షణం తెర మీద నుండి మాయమయ్యాడు. ఆమెపై ఆమెకే కోపం వచ్చింది. తానుగా వచ్చి మాట్లాడిన అతనితో 4 మాటలు మాట్లాడకుండా వదిలేశామే అని ఆవేదన చెందింది. తండ్రి వరుణ్ణి చూడటం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అంటూ గట్టిగా అరిచి చెప్పాలనుకుంది. కానీ దేనిని ఎవరి దగ్గర నోరు విప్పి చెప్పలేని మూగదాన్ని అయిపోయానే అని దైవం దగ్గర మొరపెట్టుకోవడం తప్ప వేరే దారి తెలియలేదు. రోజులు అవస్థతో గడుస్తుండగా ఒక్కొక్క రాత్రి కన్నీటిలో కరిగిపోయింది. పాత సౌందర్యగా ఉండుంటే అంతా విధి రాసినట్లే జరగని అని వదిలేసి ఉండేది. ఇప్పుడు అలా వదలలేకపోతుందే. మనసు ఓర్పు నశించి తల్లడిల్లింది. కంప్యూటర్ వైపు చూసినప్పుడల్లా అందులో ఉన్న అనిల్ తన్ను చూస్తూ ఉన్నట్టు భ్రమ ఏర్పడింది. వరుణ్ దాన్ని రోజు ఓపెన్ చేయడా? నేను అనిల్ని రోజు చూడలేనా అని మనసు తపన పడింది. తన ఆశను వరుణ్ దగ్గర ఎలా చెప్తుంది? కాబట్టి తర్వాత ఫోన్ కోసం ఎదురు చూసింది. అలా ఒకరోజు అనిల్ జ్ఞాపకంతో సౌందర్య మునిగిపోయినప్పుడు స్వప్న ఒక ఫోటోను తీసుకొచ్చి జాపింది. అది అనిల్ ఫోటో. మరుక్షణం తన మనోభావాలను అణిచిపెట్టుకోలేక ఆ ఫోటోను స్వప్నకు చూపించి నాన్న అన్నది. మొదట తన బిడ్డ అనిల్ను తండ్రిగా అంగీకరించాలే అన్న పరితపనతో బిడ్డను చూసింది. ఆ బిడ్డ ఫోటోను చూస్తూ నాన్న నాన్న తన ముద్దు మాటలతో చెప్పింది. అది విన్న సౌందర్య ఒంట్లోనూ మనసులోనూ ఒక తెలియని ఆనందం దడ ఏర్పడింది. నాన్న ఎక్కడమ్మా? బయట దేశానికి వెళ్లారు. ఏరోప్లేన్లో తిరిగి వస్తారు. విమానం ఎగురుతున్నట్టు చేత్తో సైగ చేసి చూపించింది. అప్పుడు మొహంలో ఒక కాంతి కనబడింది. తన దగ్గర అనిల్ ఫోటో ఏదీ లేకపోవడంతో స్వప్నకు ఎక్కడి నుంచి దొరికింది ఈ ఫోటో అని ఆశ్చర్యపోయింది. ఏయ్, అది ఇవ్వు అని బుజ్జగించింది. స్వప్న తన ముద్దు మాటలతో ఇవ్వను పో అని చెప్తూ పరిగెత్తి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి తల్లి రావడంతో మౌనం అయ్యింది సౌందర్య. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.